హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ పన్నీర్ కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ పన్నీర్ తీసుకొని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 బ్రెడ్ తీసుకొని అవి వాటర్లో డిప్ చేసి స్క్వీజ్ చేసి ఎక్సెస్ వాటర్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తురుముకున్న పన్నీర్ వేసి చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, ఒక సరిపోయినంటే ఒక 2-3 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసి ఒక ముద్దలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముద్ద అనేది జస్ట్ మనం చపాతీ పిండి నలుపుకున్నట్టు చపాతీలా రోల్ చేసుకొని సైడ్స్ అంతా ఎడ్జెస్ అంతా తీసేసి మనకు కావాల్సిన షేప్లో డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ లోపల బ్రెడ్ తీసుకొని బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్లో మనం పన్నీర్ చేసుకున్న స్టఫ్ అయితే అటు ఇటు డిప్ చేసి మనం తవా ఫ్రై చేసుకోవచ్చు. అండ్ మనకి ఎక్సెస్ ఆయిల్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఈ స్నాక్ వచ్చేసి ఫుల్లీ ప్రోటీన్ లోడెడ్ స్నాక్ అండి. పన్నీర్తో తయారు చేస్తారు కదా, అండ్ పిల్లలు కూడా ఈజీగా తింటారు. చాలా వరకు పిల్లలకి పన్నీర్ అంటే ఇష్టం ఉండదండి, కర్రీస్ కూడా ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. సో ఇలాంటి మన ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారండి. ఎందుకంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది. స్కూల్ నుంచి రాగానే కూడా వాళ్ళకి తొందరగా చేసి ఒక 10 మినిట్స్లో అయితే వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చండి. నేను చాలా వరకు న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న హెల్దీ రెసిపీస్ అయితే ట్రై చేస్తూ ఉంటానండి. బట్ పిల్లలకు నచ్చే విధంగా టేస్టీగా కూడా ఉండాలని ఇలా డిఫరెంట్ వేగా ట్రై చేస్తూ ఉంటాను. పిల్లలకి హెల్తీ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్తో పాటు టేస్ట్ కూడా ఉంటేనే వాళ్ళు ఇష్టంగా తింటారండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.